మేము 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి కొద్దిగా సంపాదించుకున్నటువంటి సంపాదన పైసలు మేము దాచిపెట్టుకున్నటువంటివి దాచిపెట్టుకున్న పైసలు కనీసం సగటున 50 లక్షలు ఒక్కొక్కరికి రావాల్సింది. 50 నుంచి 70 లక్షల వరకు రావాలి. పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పిల్లలు ఆడపిల్లలు పెరిగి అట్నే ఉన్నారు. ఇండ్లకి ఈఎంఐలు కట్టుకునేది అట్నే ఉన్నది. ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళు దాదాపు ఇప్పుడు ఈ రోజు వరకు లెక్కేసుకుంటే 53 మంది ఉన్నారు. ఎందుకో ఆత్మన్యూన్యత భావంతో మానసిక ఒత్తిడికి గురయ్యి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారు. మాకెంతో బాధ ఉన్నది. మేము ఏరికోరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తట్టుకోలేక కేసీఆర్ చేసినటువంటి యథాపనులకు మేము ఇబ్బంది పడి అన్నగారు రేవంత్ రెడ్డి రావాలని కాంగ్రెస్ గెలిపించుకొని కూర్చుంటే మా నెత్తిన శటకోపం పెట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నా సరే మా ఉపాధ్యాయులు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క అర్థం చేసుకోండి, మా ఆవేదన అర్థం చేసుకొని వెంటనే దాదాపుగా 8,500 కోట్లు రావాలి.